మిత్రులందరికీ నమస్కారాలు. నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. చెక్ కేసు అంటారు మన పరిభాషలో. ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్కి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఈ ఎన్ఐ యాక్ట్ కేసెస్ అంటే నల్లేరు మీద బండి నడికే. కానీ కొత్తగా వచ్చిన న్యాయవాది మిత్రులు, అదేవిధంగా ఫైనల్ ఇయర్ బిఎల్ చదువుతున్న న్యాయవాది మిత్రులకి నేను చెప్పబోయే కొన్ని విషయాలు ఎన్ఐ యాక్ట్ గురించి కుతూహలంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎన్ఐ యాక్ట్ అంటూనే కంప్లైనెంట్, అక్యూజ్డ్ ఈ రెండు పేర్లు మనకు కనిపిస్తుంది. కంప్లైనెంట్ అంటే డబ్బు ఇచ్చిన వ్యక్తి, అక్యూజ్డ్ అంటే డబ్బు తీసుకున్న వ్యక్తి. హ్యాండ్లో తీసుకుంటాడు, చెక్ ఇస్తాడు అదే రోజు, ప్రామిసరీ నోట్ కూడా యాడ్ చేయవచ్చు. వడ్డీ కడతాడు, ఒక 4-5 నెలలు కడతాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల వడ్డీ కట్టలేడు, అనుకున్న ప్రకారం డబ్బులు చెల్లించలేడు. డబ్బు కంప్లైనెంట్ ఏం చేస్తాడు, ఏమండి మీరు వడ్డీ కట్టలేదు, అసలు ఇవ్వలేదు ఏమండి అనేసి రిక్వెస్ట్ చేస్తే సార్ మళ్ళీ టైం అడుగుతాడు. సరే ఒక 2 నెలలు గ్యాప్ ఇస్తాడు, 2 నెలలు. అప్పటికి ఈ అక్యూజ్డ్ అనే వ్యక్తి, డబ్బు తీసుకునే వ్యక్తి చెల్లించడు. ఇంకా తప్పదనేసి నోటీస్ బై యూజింగ్ ది చెక్ which was given by accused to the complainant నోటీస్ ఇస్తాడు. నువ్వు ఈ విధంగా 5 లక్షల రూపాయలు, థింక్ అబౌట్ ద 5 lakhs, ఏదో ఒక వర్డ్ ఉండాలి కదా, ఒక ఫిగర్ ఉండాలి. 5 lakhs తీసుకున్నాడు అనుకుంటాం. నువ్వు 5 lakhs తీసుకున్నావు, ఒక 3 నెలలు వడ్డీ కట్టినావు, ఆ తర్వాత కట్టలేదు, నేను అడిగితే నువ్వు పోస్ట్పోన్ చేస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు ఈ నోటీస్ అందిన వెంటనే వితిన్ 15 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ దిస్ నోటీస్ యూ విల్ హ్యావ్ టు పే ది చెక్ అమౌంట్ ఆర్ ఎల్స్ నీ మీద కోర్టులో కేసు ఇవ్వాల్సి ఉంటుందని. ఆయన 15 రోజులలో అక్యూజ్డ్ అని కట్టాలంటే నోటీస్ తీసుకోవాలి. ఫస్ట్ నోటీస్ తీసుకుంటాడు అనుకోండి, తీసుకున్న తర్వాత 15 days అతనికి టైం ఇవ్వాలి. రిప్లై వస్తుందో చూసుకోవాలి. రిప్లై ఇవ్వలేదు, 10 రోజులు దాటిన తర్వాత ఒక 30 days టైం, 30 daysలో సమయం ఇస్తాడు అక్యూజ్డ్కి, కంప్లైనెంట్. 30 days ఈలోపు ఎటువంటి సమాధానం రాలేదు, పేమెంటు లేదు, వడ్డీ లేదు, ఏమీ లేదు అక్యూజ్డ్ నుంచి. సో ఆఫ్టర్ ది గ్యాప్ ఆఫ్ 30 days ఇమీడియట్లీ ది కంప్లైనెంట్ కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ది అక్యూజ్డ్ ఫర్ రికవరీ ఆఫ్ ది చెక్ అమౌంట్ ఇంక్లూడింగ్ ది ఇంట్రెస్ట్. దానిలో ఎన్ఐ యాక్ట్ కేసు కాబట్టి అతనికి జైలు శిక్ష కూడా పడవచ్చు. ఇది క్లుప్తంగా ఎన్ఐ యాక్ట్ గురించి, లిమిటేషన్ గురించి మిత్రులారా. ఇప్పుడు లిమిటేషన్ అంటేనే నాకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ కోవిడ్-19 వల్ల ఈ చెక్ కేసులు, ప్రామిసరీ నోట్లు, దీనికి లిమిటేషన్ అనేది ఉంటుంది. దీని పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది, ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, లిమిటేషన్ గురించి మీరు ఇబ్బంది పడద్దు అనేసి మేము విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15/3/2020 నుంచి మేము ఆర్డర్ ఇచ్చేంత వరకు, ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు లిమిటేషను అనే ఆస్పెక్టు ఈ కేసులకి వర్తించదు అని 23/3/2020న ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేసింది ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అదే సైటేషన్ ఏఎల్టీలో సైటేషన్ రూపంలో వచ్చింది. ఆ సైటేషన్ మిత్రులారా అందరికీ ఉపయోగపడుతుంది. 2022 ఏఎల్టీ పేజ్ నెంబర్ 199 సుప్రీంకోర్టు. ఈ సైటేషన్లో ఆ యొక్క వివరాలు ఉంది. మీరు ఎవరైనా మిత్రులారా ఎన్ఐ యాక్ట్ కేసు కంప్లైంట్ మీరు దాఖలు చేసినప్పుడు దాంట్లో ఒక పేరా దీని గురించి చెప్పాలా. డ్యూ టు కోవిడ్-19 లిమిటేషన్ యాక్ట్, ఈ జనరల్ లాస్ కానీ స్పెషల్ లాస్ కానీ ఈ లిమిటేషన్కి సంబంధించి అప్లై కాదు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ పలానా రోజు 23/3/2020న ఆర్డర్స్ చెప్పింది. అది ఏమంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15/3/2020 నుంచి మేము టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వరకు ఈ లిమిటేషను అప్లికబుల్ కాదు, మీరు వేసుకోవచ్చు కోర్టుల్లో అని ఈ ఏఎల్టీ డెసిషన్ కూడా మీరు పొందుపరచాలి. మిత్రులారా పాయింట్కి వస్తాను. మరొక ఎన్ఐ యాక్ట్ గురించి మరొక కొత్త విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా ఈ కేసులో ఏమంటే కేసు నేను చదువుతాను,
కానీ దాంట్లో ఉండే జిస్ట్ ఆఫ్ ద మ్యాటర్ చెప్తాను. డిజానర్ ఆఫ్ చెక్ ఇష్యూడ్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ లోన్, signature of the accused not disputed, but accused defense is that check given to one S which was misused by him through this complainant. ఆ విధంగా అంటే హైకోర్టు అంటుంది, ఇది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, నో లీగల్ రీకోర్స్ అగైనెస్ట్ మిస్యూజ్. అసలు దీనికి నీకు లీగల్ ఎయిడే లేదు. నువ్వు చెప్పిన నువ్వు తీసుకున్న డిఫెన్స్కి చెక్ మిస్యూజ్డ్ బై సమ్మన్ ఎల్స్ అంటున్నారు. అంటే ఫలానా వ్యక్తి ఒక ఎస్ అనే పార్టీకి ఇచ్చినాను, ఆ పార్టీ మిస్యూజ్ చేసినాడు, ఈ కంప్లైంట్కి నాకు సంబంధమే లేదు అని అంటున్నారు. దెర్ ఇస్ నో లీగల్ ఎయిడ్ టు యూ. హెన్స్ ది ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. పిటిషనర్ రైట్లీ కన్విక్టెడ్ అండి. ఇది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి సంబంధించింది. మిత్రులారా, డెసిషన్ వచ్చి 2019 ACD పేజ్ నెంబర్ 438, హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ ఆనరబుల్ జడ్జి గారు అజయ్ మోహన్ గోయల్ గారు. ఈ ప్రొనౌన్సెస్ ది జడ్జిమెంట్ డేటెడ్ 28/3/2019. మిత్రులారా, నైస్ డెసిషన్. ఇటువంటి దాంట్లో మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఈ జడ్జిమెంట్ని మనం పొందుపరచచ్చు. 2019 ACD 468 మరొక డెసిషన్ మిత్రులారా. దీంట్లో ఇది రెండో కేసు. జీపీఏ హోల్డరు యాక్చువల్గా డబ్బు ఇచ్చిన వ్యక్తి, ఒరిజినల్ కంప్లైంట్ వేరే. ఆ కంప్లైంట్ కొన్ని కారణాల వల్ల ఒక జీపీఏని అపాయింట్ చేస్తాడు. ఆ జీపీఏ హోల్డరు ఈ కేసు నడుపుతాడు, చెక్ కేసు. కోర్టు ఏముంటుందంటే, కింది కోర్టు ఆనరబుల్ ట్రయల్ కోర్టు, నీవు జీపీఏ హోల్డరే కానీ కోర్టులో జీపీఏ నీ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ నువ్వు వేయలేదు. యు ఆర్ నాట్ ఫైల్డ్ బిఫోర్ ది ఆనరబుల్ ట్రయల్ కోర్ట్ అండ్ ఆల్సో నీ పెరూజింగ్ ది కేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది జీపీఏ, దట్ ఈస్ కంప్లైనెంట్. నీకు డైరెక్ట్ దాంట్లో నాలెడ్జ్ లేదు. ఆ చెక్ సంబంధించి చెక్ ఇచ్చేటప్పుడు కానీ డబ్బు తీసుకునేటప్పుడు కానీ ఒరిజినల్ కంప్లైనెంట్కి అక్యూజ్డ్కి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నువ్వు జీపీఏ హోల్డర్ నువ్వు లేదు. నువ్వు ఉంటే థింగ్స్ మైట్ బి డిఫరెంట్. నువ్వు లేదు కాబట్టి దో యు ఆర్ ఏ జీపీఏ, యూ హ్యావ్ నో నాలెడ్జ్, ది డైరెక్ట్ నాలెడ్జ్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్సాక్షన్, హెన్స్ యువర్ కేస్ ఇస్ డిస్మిస్డ్ అనేసి ట్రయల్ కోర్ట్ చెప్పింది. ఇదే వాళ్ళు పైకి తీసుకెళ్తారు. ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సా, సైటేషన్ 2019 2 ILR కట్టాక్ పేజ్ నెంబర్ 437. ఆనరబుల్ జడ్జి గారు జేపీ దాస్ వారు ప్రొనౌన్స్ చేస్తారు ఆర్డర్ని 17/5/2019. లేరంటే ఇక అసలు జీపీఏ హోల్డర్ అయినా నీకు డైరెక్ట్ నాలెడ్జ్ లేదు. ఇన్ అడిషన్ టు దట్ యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ఎనీ జీపీఏ పేపర్స్ బిఫోర్ ది ఆనరబుల్ ట్రయల్ కోర్ట్. హెన్స్ వాట్ ది డెసిషన్ టేకన్ బై ది ఆనరబుల్ ట్రయల్ కోర్ట్ ఈస్ సేమ్ వాజ్ కన్ఫర్మ్డ్ బై దిస్ ఆనరబుల్ హైకోర్ట్ అనేసి చెప్తూ వాళ్ళ కేసుని డిస్మిస్ చేసింది. వాట్ క్రిమినల్ సిఆర్పి, ది సిఆర్పి ఫైల్డ్ బై ది పిటిషనర్, ది కంప్లైనెంట్ వాస్ డిస్మిస్డ్. మిత్రులారా, ఏ నైస్ డెసిషన్. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. జీపీఏ హోల్డరు ఎన్ఐ యాక్ట్కి సంబంధించి వస్తే సో ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఐ థాట్ యూ మైట్ బి అండర్స్టూడ్ ఫ్రెండ్స్. ఎన్ఐ యాక్ట్ గురించి నాకు తెలిసిన పరివిలో మీకు ముందుంచినాను. అందరూ రిసీవ్ చేసుకుంటా అనుకుంటున్నాను. దీన్ని దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, కైండ్లీ కోఆపరేట్, వీ విల్ ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్. థ్యాంక్ యూ. మరొక కొత్త డెసిషన్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.